హాయ్ అండి. ఈరోజు బూడిద గుమ్మడికాయతోనే మీకు ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చూపిస్తాను, చూసేయండి. బూడిద గుమ్మడికాయని వాటర్లో వేసుకొని శుభ్రంగా మంచిగా కడగాలండి. మరి చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజ్ ముక్కల్లా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని మధ్యలో గింజలన్నీ తీసేసి పైన తొక్క కూడా తీసేయాలండి. ఇప్పుడు చేసుకునే స్వీట్ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది, ఇంకా తినాలనిపిస్తుందండి. ఇప్పుడు గుమ్మడికాయ మొత్తాన్ని మంచిగా సన్నగా తురుముకోవాలండి. ఇలా మొత్తం తురిమిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. ఈ మంచిగా వేడైన తర్వాత 1 కప్ కిస్మిస్, 1 కప్ కాజు వేసుకోవాలండి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకోవాలండి. ఇందులోనే మనం తురిమిన గుమ్మడికాయ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మధ్యలో నెయ్యి వేసుకుంటూ కొంచెం దగ్గర పడేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇందులో 1½ కప్పు షుగర్ వేసుకోవాలండి. ఇది మొత్తం కలుపుకొని మరింత దగ్గర పడేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఇలా ఉడికేటప్పుడే కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోండి, లేకపోతే మీ దగ్గర ఉంటే కుంకుమ పువ్వు వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్, మనం ముందుగా నెయ్యిలో వేయించుకున్న కాజు కిస్మిస్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. దీన్ని మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడగంటుకుంటుంది. ఇలా మంచి ఉడికిన తర్వాత పక్కకు తీసుకోవాలండి. అంతేనండి, మన బూడిద గుమ్మడికాయ హల్వా రెడీ. దీన్ని కాశీ హల్వా అని కూడా అంటారండి. అబ్బబ్బా, ఈ హల్వా టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.